ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ రోజు అమ్మవారి గుళ్ళో ఆ తాళి పోయిందని మన తులసి పెళ్ళ ఆగిపోయింది. ఆ తాళి ఈ తాళేరా. ఆ తాళి అమ్మవారి గుళ్ళోంచి ఎవరో తెచ్చి దేని మెళ్ళో కట్టారు. నిజంగా తనకి తెలియదురా. అరే, మన వేలికి చిన్న దెబ్బ తగిలితేనే అమ్మా అని చూసుకుంటాం. అలాంటిది మెళ్ళో తాళి ఎవరో తెలియకుండా కట్టారు అంటే నమ్మడానికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? అన్నయ్య, ఆ టైంలో నేను నిద్రపోయాను రా. నువ్వు నోర్మై. నాకు అర్థమైంది. ఆ నరేష్ గారితో పెళ్లి ఇష్టం లేకే ఈ తాళి నువ్వే అమ్మవారి దగ్గర నుంచి దొంగిలించి మెళ్ళో వేసుకున్నావు, అంతేగా? అమ్మవారి తాళి మెళ్ళో వేసుకుందే కాకుండా ఎవరు కట్టారో వాళ్ళెవరో నాకు తెలీదు అని అబద్ధాలాడతావా? ముందు పద బయటికి. కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాయుదల్కస్థల శోభిత. ఆగరా, బయట దాని నల్ల పూసల పండుగ పూర్తి కావచ్చింది. ఈ టైంలో ఇదంతా చెప్తే జాను పాపంరా, అది బాధపడుతుంది. నా మాట విను. ఆహా, అయితే ఒక పని చేయండి. తులసి, ఆ తాళి బయటికి తీసివ్వు. ఇవ్వు. సంతోష్, ఈ ఫంక్షన్ అయిపోనివరా. ఆ తర్వాత నువ్వెలా చెప్తే అలాగే చేద్దాం. నా మాట వినరా. నలుగురు ఉన్నారా, పరువు పోతుందిరా. నేనెవ్వరి మాట విన్నో. అన్నయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. ఆడపిల్లరా, నా మీద కోపంతో చెల్లెలకి పనిష్మెంట్ ఇవ్వకురా. ఆ ఫంక్షన్ పూర్తి కానివ్వు, తర్వాత నువ్వేం చెప్పినా అది వింటాను. రే సంతోష్, ఆయన వస్తున్నారా, దయచేసి సైలెంట్ గా ఉండు. ఈ ఫంక్షన్ అయ్యాక నీకన్ని వివరాలు చెప్తానురా. సరే, ఫంక్షన్ అయ్యాక చెప్తాను దీని సంగతి. తులసి, అమ్మా, ఏంటమ్మా ఇంతసేపటి నుంచి ఇక్కడేం చేస్తున్నారు? అవతల జాను పిలుస్తుంది, పదండి రండి. పద.